వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ ఎట్ 4 PM. నేను సునీల్. అసెం గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ విచారణ మొదటి రోజు ముగిసింది. 2.5 గంటల పాటు వంశీని ప్రశ్నించిన కృష్ణలంక పోలీసులు మొత్తం 30 ప్రశ్నలు అడిగారు. వంశీ వాటికి నాకు తెలియదు అంటూ సమాధానాలు దాటివేసినట్లు విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ తెలిపారు. సెల్ ఫోన్ కు సంబంధించి పోలీసులు క్వశ్చన్లు వేశారు. అరెస్టు సమయంలో వంశీ తన సెల్ ఫోన్ ను ఎక్కడ దాచారు, ఎవరికి ఇచ్చారనే దానిపై ప్రశ్నించారు. తమ ప్రశ్నలకు వంశీ సమాధానాలు దాటవేసినట్లు విజయవాడ సెంట్రల్ ఏసీపీ చెప్పారు. వైద్య పరీక్షల కోసం వంశీని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం జిల్లా జైలుకు తరలించనున్నారు. విచారణలో వంశీ కీలక విషయాలు చెప్పినట్లు సమాచారం. వంశీ విచారణ మొదటి రోజు 2.5 గంటల పాటు సాగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుమలరావుని అడిగి తెలుసుకుందాం. తిరుమలరావు, ఈ రోజు జరిగినటువంటి విచారణలో వంశీ కీలక విషయాలు చెప్పినట్లుగా పోలీసులు తెలిపారా? సునీల్, 3 రోజులు కస్టడీకి ఇస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొదటి రోజు వంశీని పోలీస్ కస్టడీలోకి తీసుకున్న సమయం 1 గంట దాటింది. 1 గంట కాడి నుంచి 3:30 వరకు టోటల్ గా 2 గంటలన్నర పాటు వంశీని విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఏసీపీ సెంట్రల్ ఏసీపీ దామోదర్ నేతృత్వంలో మొత్తం 2 సీఏలు, అదేవిధంగా 2 ఎస్ఐలు, 2 కానిస్టేబుల్ మొత్తం బృందం అయితే విచారించడం జరిగింది. ఈ విచారణలో కొన్ని కీలక విషయాలు వంశీ వెల్లడించారంటూ పోలీసుల ద్వారా మనకు సమాచారం అయితే తెలుస్తోంది. ఇప్పటికే ఈ 2 గంటలకు సంబంధించి 30 క్వశ్చన్లు అడిగినట్లుగా విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ మన 10 టీవీకి తెలపడం జరిగింది. ఈ మొదటి ప్రశ్న, మీరు హైదరాబాద్ వెళ్లినప్పుడు మా పోలీసు బృందంతో మాట్లాడడం జరిగింది. తర్వాత లోపలికి వెళ్లి మీరు బయటకు వచ్చారు. మీతో పాటు తీసుకున్న సెల్ ఫోన్ సంబంధించి బయటకు తీసుకురాలేదు. ఆ సెల్ ఫోన్ మీరు లోపల అరగంట ఉండారు. అరగంట సమయంలో మీరు ఎవరెవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఈ మాట్లాడగల కారణాలు ఏంటనే విషయాన్ని మొదటగా ప్రశ్నించినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ ప్రశ్నించిన సమయంలోనే వంశీ నాకు తెలియదు, ఏం మాట్లాడానో నాకు తెలియదు, నేను మర్చిపోయాను అంటూ సమాధానం చెప్పారు. మీరు లోపలికి వెళ్ళినప్పుడు సెల్ ఫోన్ తీసుకెళ్లారు, అదేవిధంగా బయటకు వచ్చినప్పుడు సెల్ ఫోన్ ఎందుకు తీసుకురాలేదంటూ పోలీసులు ప్రశ్నించడం జరిగింది. ఈ అరెస్ట్ చేశారు. నేను మీకు సహకరించి వస్తున్న సమయంలో సెల్ ఫోన్ ఎక్కడ పెట్టానో తెలియదు, నాకు గుర్తులేదు అంటూ సమాధానం చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా సత్యవర్ధన్ ఎందుకు కిడ్నాప్